Daily. Taste the Daily. యూరియా ఇష్యూపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. కలెక్టర్ల సదస్సులో కీలక అంశాలపై చర్చలు సాగుతున్నాయి. ఇవాల్టితో కాన్ఫరెన్స్ ముగియనుంది. ఏపీ సచివాలయంలో 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. రంగాల వారీగా సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు. వ్యవసాయ రంగంపై చర్చించిన ఆయన కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. తగ్గించే ప్రతి బస్తాకు 800 రూపాయలు నేరుగా రైతుకు అందిస్తామని చెప్పారు ఆయన. యూరియా ఎక్కువ వాడడం వలన క్యాన్సర్ వస్తుందని, దీని వాడకంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. యూరియా ఎక్కువ వాడితే ఎక్కువ పంట వస్తుందనుకోవడం సరికాదని, దీని అతి వాడకంపై పంజాబ్ను కేస్ స్టడీగా చూడాలన్నారు. ఓవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. కొత్తగా వచ్చిన కలెక్టర్లకు ప్రజల తరపున చంద్రబాబు అభినందనలు తెలిపారు. పాత కలెక్టర్లు కూడా తమ పనితీరును నిరూపించుకోవాలన్నారు చంద్రబాబు. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్ లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 2029 నాటికి 29 లక్షల రూపాయల జీఎస్డీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అప్పటికి 4.67 లక్షల రూపాయల తలసరి ఆదాయం లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 తీసుకొచ్చామన్నారు ఆయన. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులని, ప్రభుత్వ విధానాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు చంద్రబాబు. సరిగ్గా అదే వ్యూహం ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఇవ్వండి అని డిమాండ్ చేసింది బీజేపీ. కానీ డిమాండ్ చేసినంత ఈజీగా రంగంలోకి దిగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అదే ఎత్తుగడను అమలు చేయాలని డిసైడ్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకి ఆదేశిస్తూ ప్రకటన చేశారు. ఆ మరుసటి రోజే ప్రభుత్వం నుంచి ఢిల్లీకి లేఖ, జీవో జారీ చేసింది. కానీ ఇప్పటివరకు సీబీఐ విచారణ అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే దానికి కేంద్రం కాన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే సీబీఐ విచారణ జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన కాన్సెంట్పై ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో కాంగ్రెస్ తన అస్త్రాన్ని బయటకు తీసింది. బీజేపీ నేతలంతా కాళేశ్వరంపై సీబీఐ విచారణకి ఆదేశాలు ఇవ్వండి, తేల్చేస్తామని డిమాండ్ చేశారు. కానీ ఇప్పటివరకు ఎందుకు మొదలు పెట్టలేదని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అటాక్ మొదలుపెట్టారు. ముందు నుంచి కూడా పార్టీ, రేవంత్ ఇదే వ్యూహంతో ఉన్నారు. బీజేపీ డిమాండ్ చేసినంత ఈజీగా విచారణకు ముందుకు రాదనే గెస్ చేశారు. అనుకున్నట్టుగానే బీజేపీ ప్రభుత్వం నుంచి కదలిక లేదు కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీని ఇదే అంశాన్ని ముందు పెట్టి ఇరకాటంలోకి నెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ని కాళేశ్వరం ఇష్యూతో ఇరకాటంలోకి నెట్టాలని బీజేపీ భావించినా తెలివిగా కాంగ్రెస్ సీబీఐ విచారణకిచ్చింది. 24 గంటల్లో విచారణకి రెడీ అని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని అటు కిషన్ రెడ్డి, ఇటు బండి సంజయ్లను టార్గెట్ చేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే స్లోగన్ మళ్లీ ఎత్తుకుంది కాంగ్రెస్. దీనికి ఇటీవల కవిత చేసిన ఆరోపణలు కూడా తోడయ్యాయి. దీంతో బీజేపీని ఇరుకున పెట్టే ఎత్తుగడ అమల్లోకి తేవాలని కాంగ్రెస్ నాయకత్వం చూస్తోంది.